నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలని, అదేవిధంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే అప్పులు ఊబిలో ఉంది ఆంధ్రప్రదేశ్. కానీ మరి హామీలు అమలు చేయాలంటే అధికార టీడీపీ కూటమికి కొంత గడ్డు పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. మరి అయినప్పటికీ కూడా ఒక ప్రయత్నం, ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల హామీని ఎలా అమలు చేయాలి, ఖర్చు ఎంత అవుతుంది, బడ్జెట్ ఎలకేషన్ ఎంత ఉండాలి, ఆర్టీసీ 2019-2024 ఎన్నికల్లో పరిధిలో గవర్నమెంట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ నుండి గవర్నమెంట్లో కలిపేశారు ఆ రోజు ఆర్టీసీని. ఆ రోజున కార్పొరేషన్ పరిధి నుండి గవర్నమెంట్లోకి రావడం వల్ల గవర్నమెంట్లో అదనపు ఆదాయం కంటే అదనపు ఖర్చు కూడా పెరిగింది ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా జీతాలు ఇవ్వడానికి. కానీ ఇప్పుడు ఆర్టీసీని ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద అమలు చేయాలంటే ఎక్కడెక్కడ బస్సులు, ఏ ప్రాంతాల్లో బస్సుల్లో మహిళలకి అవకాశం, ఓన్లీ కేవలం మహిళలకు మాత్రం ఆ రోజు హామీ ఇచ్చారు చంద్రబాబు గారు. మరి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్టీసీ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులు కూడా ఒక టీమ్గా ఏర్పడి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించారు. ఉచిత బస్సు ప్రయాణం తొలిసారిగా కర్ణాటక రాష్ట్రంలో అమలు జరిగింది. రెండోది తెలుగు రాష్ట్రం తెలంగాణలో అమలు జరుగుతుంది. మూడోది ఆంధ్రప్రదేశ్ అమలు చేయాలంటే ఈ రెండు రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలు, అంటే అక్కడ ఉన్న మహిళలు ఎంతమంది, సగటున రోజువారీ ప్రయాణం ఎంతమంది ఉంటారు, నెలవారీ ప్రయాణంలో ఎంతమంది ఉంటారు అనేది అంచనా వేసుకుంటే దాదాపుగా 35 నుండి 40% వరకు మహిళలు కేవలం ప్రతినిత్యం బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారనేది ఒక అంచనాకు వచ్చారు. మరి దీనికి ఉచిత బస్సు ప్రయాణం ఎన్నికల హామీ అమలు చేయాలంటే దాదాపుగా 240 కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వం పైన భారం పడుతుంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని బట్టి 240 కోట్ల రూపాయలు మరి ఉచిత బస్సు ప్రయాణానికి ఉపయోగిస్తే ఆదాయం ప్రభుత్వానికి ఆదాయపరంగా వచ్చి వివిధ శాఖల నుంచి వచ్చే ఆదాయ వనరుల్లో మరి ఇంకా చాలా చేయవలసి ఉన్నాయి. అవన్నీ సాధ్యపడుతుందని కూడా అంచనా వేస్తున్నారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళి ఉచిత బస్సు ప్రయాణం పైన అధ్యయనం చేశారో ఆ ఉన్నతాధికారులతో రేపు సమీక్షించనున్నారు. ఫైనల్గా సమీక్షించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అంటే, ఉచిత బస్సు ప్రయాణం అంటే మరి చాలా బస్సులు ఉన్నాయి. గ్రామాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సులు ఉన్నాయి, మరి సూపర్ ఎక్స్ప్రెస్లు, అదేవిధంగా హైదరాబాద్కి జిల్లాల నుండి హైదరాబాద్కి వెళ్ళే బస్సులు ఉన్నాయి. మరి ఆ బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందా, లేకపోతే ఇంటర్ డిస్టిక్ టు డిస్టిక్ ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఉంటుందా, లేకపోతే ఏ మేరకు చేయాలనే దాని మీద ఒక అధ్యయనం చేశారు. మరి 15% వరకు మహిళలు సగటున ప్రతిరోజు వాళ్ళు ప్రయాణం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అనేది ఒక అంచనాకు వచ్చారు. కానీ విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళాలి, మరి ఆ బస్సులో ఉచిత ప్రయాణం సాధ్యపడుతుందా గవర్నమెంట్ బస్సులో అంటే మరి దాన్ని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. ఏదేమైనా గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వెళ్ళే బస్సుల్లో మాత్రమే ఈ ఉచిత బస్ విధానాన్ని అమలు చేయాలనేది ప్రభుత్వం యోచనగా కనిపిస్తుంది అంటున్నారు. మరి అట్లా జరిగితే మరి కాలేజీ విద్యార్థులు ఉంటారు, అంటే మహిళా స్టూడెంట్స్ ఉంటారు, మరి వాళ్ళు ఇప్పుడు బస్ పాసుల మీద వెళ్తున్నారు. ఉచిత బస్ ప్రయాణం అంటే మరి వాళ్ళకి వర్తిస్తుందా, లేదంటే మహిళలకి ఏమైనా సర్టన్ ఏజ్ ఏమన్నా పలానా ఏజ్ నుంచి పలానా ఏజ్ వరకు మాత్రమే మహిళలకి అవకాశాలు, అది కూడా మళ్ళీ ఏమైనా కార్డు ఉన్న హోల్డర్స్ అని ఇలా మరి ఎన్ని యొక్క సాంకేతిక పరమైన మరి లెక్కలు మరి ప్రభుత్వం ఆలోచిస్తో తెలియదు. కానీ మహిళలైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆశిస్తున్నారు. కానీ కొన్ని గ్రామాలకి ఉదయం ట్రిప్ వేస్తే మళ్ళీ సాయంత్రం ఒక ట్రిప్ 2 ట్రిప్పులు మాత్రమే ఉంటాయి. అలాంటప్పుడు ఉదయం సాయంత్రం దాకా మహిళలందరూ ప్రయాణాలు చేయకుండా ఒక ఆర్టీసీ బస్సు కోసమే ఉచితంగా బస్సు ఉంది కాబట్టి
బస్ కోసం వెళ్ళే అవకాశం, వెయిట్ చేసే అవకాశం ఉంటుందా అనేది కూడా ప్రశ్నార్థకం గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కనిపిస్తుంది. మన గ్రామాల్లో ఏ గ్రామానికి మారుమూరు గ్రామానికి వెళ్ళినా ఆటోల సౌకర్యం ఉంది. ఆటోలు ఇంటి ముందు ఎక్కొచ్చు. ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలని ఆటో మాట్లాడుకుని వెళ్తున్నారు. లేదు, గ్రామీణ ప్రాంతం నుండి టౌన్కి వెళ్ళి వారికి కావాల్సిన పనులు కానీ లేకపోతే వారికి కావాల్సిన వ్యాపార సంబంధించిన సామాన్లు తెచ్చుకోవాలంటే ఆటోలో వెళ్ళగలుగుతున్నారు. మళ్ళీ వెంటనే పని చూసుకుని అదే ఆటోలో రావడానికి అవకాశం ఉంది. కానీ ఉచిత బస్సు ప్రయాణం కదా అని చెప్పి బస్సు ఎక్కుదామంటే ఉదయం వెళ్ళిన బస్సు మళ్ళీ సాయంత్రానికి ఒక ట్రిప్పే ఉంటుంది. మరి వీళ్ళు వెనక్కి రావాలంటే ఎట్లా? మరి అలాంటి వాడు బస్సు సర్వీసులు పెంచాలి. గ్రామాలకు కూడా ట్రిప్పులు పెంచినప్పుడు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం విధానం ఉపయోగకరంగా ఉంటుంది తప్ప ఉచిత బస్సు ప్రయాణం ఉంది కాబట్టి ఎప్పుడో ఒకసారి ఒక ట్రిప్ వెళ్ళే బస్సుకే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మరి ఉదయం సాయం దాకా చాలాసార్లు తిరగాల్సి వస్తుంది. వెళ్ళిన వాళ్ళు వెంటనే రావడానికి ఉండదు. మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి బస్సు ఉండాలంటే బస్సు ఉండదు. అప్పటి వరకు వెయిట్ చేస్తారా? ఇవన్నీ చాలా లెక్కలు ఉన్నాయి. మరి వాటికి రేపు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగే ఉచిత బస్సు ప్రయాణం కమిటీ అధ్యయనం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అంత తేలికైన పని అయితే కాదు. మరి 250 కోట్ల రూపాయలు వరకు బడ్జెట్ ప్రభుత్వంపై భారం పడుతుంది. మరి బస్సులకి సర్వీస్ ఆయిల్ డీజిల్ రేట్లు పెరిగాయి. మరి ఆ డీజిల్ రేట్లను కూడా భరించాలంటే ప్రభుత్వానికి సాధ్యపడుతుందా? ఇవన్నీ లెక్కలేస్తే ఉచిత బస్సు ప్రయాణంలో కొంత కోత ఉండే అవకాశం ఉందన్నారు. మరి ఏ టైపు కోత ఉంటుంది, మరి ఎలా నిబంధనలు పెడతారనేది రేపు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూద్దాం. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.